2014లో అమెరికా వెళ్ళానండి. అమెరికా వెళ్ళి టెక్సాస్ స్టేట్లో డాలస్ ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాము. ఆ రోజు మంచు బాగా పడుతుంది, అనుకోకుండా పడుతుంది అనమాట. ఇక తిరుగు ప్రయాణంలో ఉన్నాం, ఇంటికి వస్తుంటే మా అబ్బాయి చెప్తున్నాడు, బ్రిడ్జ్ మీద చాలా కేర్ఫుల్ గా నడపాలమ్మా అనేసి, లేకపోతే జారిపోద్ది, మంచు అంత ఐస్ గడ్డ కట్టింది. అది చెప్తూ ఉంటే అనుకుంటూ నేను కళ్ళు మూసుకున్నాను. అంతలో మా అబ్బాయి కరెక్ట్ గానే ఫాలో అవుతున్నాడు, మంచిగా నడిపిస్తున్నాడు. ముందున్న కారు అది వాడు ఆపుకోలేక అది మా కారుకు వచ్చి గుద్దుకుంది. వాడు స్ట్రైట్గా వెళ్ళిపోయాడు, వాడు చక్కగా అయిపోయింది వాళ్ళ కారు. మాకు ఇంక మేము పల్టీ కొట్టి వెనక్కి తిరిగి అట్లా ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జికి ఆగిపోయింది అనమాట. అది లేకపోతే కిందకి పడిపోయేది. అందరు బానే ఉన్నారు, మా ఫ్యామిలీ అంతా దాంట్లోనే ఉన్నారు, అందరు బానే ఉన్నారు. నేను నిద్రపోతూ ఉండటం వల్ల నాకు తలకి బాగా దెబ్బలు తగిలాయి అనమాట. బయట ఎవరో ఒక ఆవిడ ఎయిర్పోర్ట్ కి వెళ్తుందట. ఎయిర్పోర్ట్ కి వెళ్తూ వాళ్ళ డాడీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ నన్ను ఆగింది అక్కడ. మా కార్ చూసి తలుపు తీసి నన్ను 2 చేతులు ఇట్లా పట్టుకుందనమాట. అమ్మో ఏంటి ఎవరో పట్టుకున్నారు, సంధ్య వద్దు నన్ను పట్టుకోవద్దని నాకు బాగా నొప్పిగా ఉంది అనేసి అంటే ఆవిడ చెప్పింది, మా కోడలు చెప్పింది. అంటే లేదు ఈమెను ఇట్లనే పట్టుకోవాలి, ఆమె పట్టుకోకపోతే ఆమెకు చాలా డేంజర్ అనేసి అట్లా అంబులెన్స్ వచ్చేదాకా ఆ 10 నిమిషాలు బయట వాతావరణం అయితే ఎవరు నిలబడేట్టు లేదు. అంత చలిలో మంచు వానలో తను అట్లా పట్టుకొని అంబులెన్స్ వచ్చాక వాళ్ళకి నన్ను అప్పచెప్పి తను వెళ్ళిపోయింది. అది తర్వాత నాకు వెన్నుపూసలో విరిగింది. అది నాకు ఆపరేషన్ చేశారు. చేసి డాక్టర్ గారికి చెప్తే ఈమె ఎవరో కానీ బాగా సేవ్ చేశారు, లేకపోతే ఆమె అది ఆ బోన్ విరిగింది, నేను కదులుపుతా ఉంటే నరాలకి తగులుద్దట, గుచ్చుకుంటే ఆ నరాలు దెబ్బతిని అయితే పడిపోద్ది మేడ, లేకపోతే చనిపోతారు. అంత సీరియస్ కండిషన్. దాని నుంచి కాపాడారు వాళ్ళెవరో అనేసన నాకు అనిపించింది అనమాట. బాబాయే కాపాడిండు, నా నోట్లోంచి ఇంకా వేరేదేమీ రావట్లేదు. బాబా సాయి ఇంతే, అదే నామం చదువుకుంటూ నేను బాధపడుతున్నా. అదే దానివల్ల ఆయనే ఆ రూపంలో వచ్చి కాపాడాడు నన్ను అనేసి నాకెంతో సంతోషమైంది. నేను 100% ఆయన కాపాడాడనే నమ్ముతున్నాను. ఇప్పుడు అమ్మ లీల చెప్తే నాకు కూడా ఒక లీల గుర్తొచ్చింది. మేము జనవరి 11th మేము షిరిడి వెళ్తున్నాము. ఆ రోజు ఒక కాల్ వచ్చింది ప్రయాణంలో ఉన్నప్పుడు. ఇలాగే యుఎస్ నుంచి ఒక సాయి బంధువు కాల్ చేశారు. మీరు ఫ్రీగా ఉన్నారా మేడం, మాట్లాడొచ్చా అంటే చెప్పండి అన్నా. ఆవిడ ముందు ఏడ్చేస్తుంది. అంటే ఇంకా ఆవిడ సంతోషంతోనే ఏడుస్తున్నట్టు అనిపించింది నాకు. వాళ్ళు ఒక రోజు బయటకు వెళ్లి వస్తూ ఉంటే midnight 12 అయిపోయిందంట. గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నారంట, అయినా గానీ ఎలా తప్పిపోయిందో వాళ్ళు రూట్ తప్పిపోయి ఒక అడవిలోకి వెళ్లిపోయారంట. అక్కడ మొబైల్ సిగ్నల్ రావట్లేదు, ఇంకా మ్యాప్ పనిచేయట్లేదు, కారులో కూడా గ్యాస్ వస్తుందంట. ఇంక ఎంత వెళ్ళినా గానీ అడవి అయిపోవట్లేదు. చిన్న పిల్లడు, చిన్న పాప, చిన్న బాబు, వాళ్ళ హస్బెండ్ చెప్పారంట, మనము దారి తప్పిపోయాం, midnight 12 అయింది, మనకు కాల్స్ సిగ్నల్ వెళ్ళవు, కారు ఆపేస్తే అక్కడ చాలా ప్రమాదం, ఉన్న వాళ్ళనే మామూలుగా అందరు జనాల మధ్యలో ఉన్న వాళ్ళనే కాల్ చేస్తారు, అలాంటిది అడవి మధ్యలో ఎవరికి చెప్పడానికి లేదు. కారు గ్యాస్ అయిపోయాక డోర్స్ పెట్టుకుని కారులో కూర్చోలేరు, బయటకు దిగితే చలికి గడ్డగట్టి చచ్చిపోతాం. కారులో ఉంటే 3 kilometers మాత్రమే గ్యాస్ వస్తుంది మనకి. ఇంకా ఈ అడవిలో మనము బాబా దగ్గరికి వెళ్లిపోతున్నాము అని పాపం తను చెప్తే నాకు కూడా దుఃఖం వచ్చింది. ఇద్దరు కన్నీళ్లు పెట్టేసుకుంటూ ఉన్నారు, ఇంకేమీ చేయలేరు. అనుకుంటుందంట, బాబా నా బిడ్డని అమ్మోళ్ళు కూడా చూడలేదు, అసలు ఇండియా ఒక్కసారి కూడా తీసుకెళ్లలేదు అని, మేము ఇక్కడ చనిపోయామని మా వాళ్ళకు కూడా తెలీదు, చెప్పడానికి కూడా ఎప్పుడు తెలుస్తుందేమో, కానీ నన్ను మాత్రము మా అందరినీ నీ దగ్గరికి తీసుకెళ్ళు, మాకు ఇలాంటిది ఇంకా మాకు అయిపోయింది భూమి మీద, పర్వాలేదు నేను బతికించమని అడగను, కానీ నీ దగ్గరికి తీసుకెళ్ళు అని అడిగిందంట. అడిగి
బాబా ఇదే ఇంకా కన్నీళ్లతో బాబా ప్రార్థన చేస్తూ ఉంటే సడన్ గా ఒక లైట్ కనపడిందంట. ఏంటని వాళ్ళు అక్కడ కారు స్లో చేసుకొని చూస్తే 5 ఇళ్లు ఉన్నాయంట. ఆ 5 ఇళ్లలోంచి ఒక అతను ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చాడంట. కానీ అక్కడ కారులోంచి ఇలా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా దిగితే ఫస్ట్ వాళ్ళు షూట్ చేస్తారంట, దిక్కూడదు. కానీ వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. అందులో వాళ్ళు ఇండియన్స్ కూడా కాదు. అయినా సరే ఏదైతే అదైంది, బాబానే చూపించాడు ఈ మార్గం అని కారులోంచి పెద్దగా అడిగిందంట. ఇలా మేము రూట్ తప్పిపోయాము, మేము ఎక్కడున్నామో కూడా మాకు తెలీదు, ప్లీజ్ హెల్ప్ అస్ అని. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ 5 మీకేం భయం లేదు, మీరు చాలా మంచి పని చేశారు ఇక్కడ అడిగి, కొంచెం ముందుకు వెళ్లి మీరు రైట్ తీసుకుంటే ఇంకా అసలు వెనక్కి రాలేరు, ఇంకా డీప్ ఫారెస్ట్ ఉంటదంట. జస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఒక్క 1/2 కిలోమీటర్లో మీరు హైవే కలుస్తారు. మీరు పానిక్ అవ్వద్దు, ఏడవద్దు, టెన్షన్ పడొద్దు అని వాళ్ళు రోడ్ వరకు తీసుకెళ్లి దించేసి మెయిన్ రోడ్డు మీద వాళ్ళని జనాల్లో కలిపారంట. నాకెంతో హ్యాపీగా అనిపించింది. తనెంత అంటే బాబా అర్ధరాత్రి అడవి మధ్యలో కూడా కొన్ని కోట్ల మంది బిడ్డలుంటే కూడా నా దుఃఖానికి కదిలొచ్చి మమ్మల్ని అంత జాగ్రత్తగా దించారు అని. షిరిడి వెళ్లేటప్పుడు ఇంత మంచి లీలా వినుకుంటూ వెళ్తే నాకు సంతోషం అనిపించింది. అమ్మ చెప్పింది కూడా ఇలా అమెరికాలో అయింది అంటే నాకు అందుకని గుర్తొచ్చింది, అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఓం సాయిరామ్ అండి. నేను ఒక 30 సంవత్సరాల నుంచి బాబానే నమ్ముకొని ఉంటున్నాను. ఒకసారి ఓల్డ్ సిటీలో బాగా గొడవలు అయినాయి 30 years బ్యాక్. నన్ను మాత్రం బాబా తప్పించుండు. నేను నా పిల్లలు మాత్రం సంతోష్ నగర్ లో పోయి స్కూల్ దగ్గర ఇండో ఇంగ్లీష్ స్కూల్ ఉంది, అక్కడ ఉన్నాను అనమాట పిల్లలను తీసుకొని. మా భర్త కూడా తర్వాత కర్ఫ్యూ అయిన తర్వాత వచ్చాడు. మా మామగారు ఇంకా వేరే వాళ్ళు అందరూ ఉన్నారు ఇంట్లో. కానీ నన్ను మాత్రం బాబా తప్పించేసి. ఇంకొకసారి కూడా ఒకసారి 21 days ఒక అబ్బాయి అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు కూడా వస్తుంటే 12 అయిపోయింది. స్పీడ్ బ్రేకర్ మా వారికి కనబడక పడేసిండు అనమాట. పడేస్తే నేను స్ప్రో కోల్పోయినా, ఆయన కొంచెం బాగానే ఉన్నారు. అయితే ఏమైంది, ఇక దేవుడే అనుకోవాలి సాయిబాబానే, కారు అక్కడ పెట్టుకొని ఉన్నారు. కారులో నుంచి వచ్చి నన్ను పడితే ఇట్లా స్ప్రో లేకుండా పడిపోయినా కదా, చనిపోయినా అనుకోవాలి. ఇంకా కాళ్ళు ఒకరు చేతులు ఒకరు నెత్తి ఒకరు పట్టుకొని పక్కకు వండవేసి కొన్ని వాళ్ళ దగ్గర నీళ్లుంటే ముఖం మీద తల్లి తర్వాత తాపించినాక ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు అయినాక మంచిగా అయినా కొంచెం తెలివి వచ్చింది అంతే. కానీ వాళ్ళే మళ్ళీ కార్లో కూర్చుండబెట్టుకొని ఎవరో ఏమో నాకు తెలియదు అసలు. అది చాలా పెద్ద గండం అనమాట. ఆ 12 o'clock ఏమన్నా తర్వాత ఏమన్నా వచ్చి మీ నుంచి పోయినా మాకు ఎవరు లేరు. ఇంకప్పుడు ఎక్కడ ఇది క్యాంపస్ దగ్గర ఎవరు నడవరు అప్పుడు 12 తర్వాత. అదే నేను అప్పటి నుంచి మర్చిపోను. మళ్ళీ మా ఇంట్లోనే ఒక 10 మందిని కూడబెట్టుకొని భజన చేసేదాన్ని. సాయిరామ్ అండి. మాకు కార్పెంటర్ ఉంటారు, ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తారన్నట్టు. ఒక రోజు నైట్ వచ్చేసి ఏంటి బాలాజీ ఇలా ఉన్నావు అంటే, వాళ్ళ బావమర్ది వాళ్ళ భార్యకి ఆమె హెమ్మింగ్ చేస్తుంది అన్నట్టు. అయితే చిన్న బాబు ఉన్నాడంట. హెమ్మింగ్ చేస్తూ ఆ బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి సూది నోట్లో పెట్టేసుకుంది. సూది మింగేసిందంట. ఎలా మింగిందో అర్థం కాలేదు. నేను కూడా అన్నాను, అదేంటి బాలాజీ సూది ఎలా మింగుతారు, అసలు ఎక్కడైనా పడిపోయిందేమో అన్నాను. లేదు మేడం, నిజము, గ్లోబుల్లో జాయిన్ చేశాము, 50,000 అయ్యాయి 2 రోజులకి, కానీ ఎక్కడ ఏమీ అందుబట్టట్లేదు అని అన్నారు. అయితే నేను ఒకటి అన్న, అప్పుడే 8 అయిందిలే. మాకు వనస్థలిపురంలో 8:30కే బాబా గుడి బంద్ చేస్తారు. అక్కడ ఎవరైనా ఆడవాళ్ళు ఉంటారు కదా మీ అమ్మాయి దగ్గర అంటే, ఉంటారమ్మా అన్నారు. అక్కడ బాబా విభూతి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి మొత్తం ఒళ్ళు మొత్తం రాయండి, తర్వాత నీళ్లలో కలిపేసి తాపించండి, ఏదన్నా కానివ్వండి, ఇంకా అది నిర్ణయం, అంతకు మించి చేసేది కూడా మనం ఏం లేదు కదా అనేసి అంటే నిజంగానే తీసుకెళ్లాడంట. ఆ అబ్బాయిని అసలు నేను ఇంట్లో ఉండనీయలే, మళ్ళీ గుడి బంద్ చేస్తారని చెప్పేసి తీసుకెళ్లాక నిజంగానే ఇంకా అలాగే తాగిపించారంట. మరుసటి రోజు ఏ టెస్టులు చేసినా దొరకట్లేదు. కానీ నాకు చెప్పినప్పుడైతేనేమో ఇలా కూర్చోబెట్టినా పడుకోబెట్టినా నడుములో నిప్పని ఏడుస్తుందంట. మరుసటి రోజు ఇంకేమీ ఇబ్బంది లేదు, మరి ఇంక ఏ టెస్ట్కి అందలేదు కదా, వారం రోజుల తర్వాత చూద్దామనేసి ఇంటికి పంపించారంట. ఇంకప్పటి నుంచి అసలు ఆ అమ్మాయికి ఏ ఇబ్బంది లేదు.
అయితే అసలు నెల అయిపోయిందిలే, ఇవాళ ఇక్కడికి వస్తున్నా కదా, ఇది ఎంతవరకు నిజం అని మళ్ళీ ఫోన్ చేశా. ఆ రోజు నుండి ఏం లేదు మేడం, మీరు చెప్పిన బాబా విభూదే మాకు రోగం తగ్గించిందని చెప్పేసి చెప్పారు అన్నట్టు. ముందు నాకు బాబా అంటే అసలు తెలీదు. ఆ తర్వాత నాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల బాబా భక్తురాలను అయ్యాను. నేను ఎప్పుడు బాబాకు పరీక్షలు పెడతా ఉంటానండి. అవి ఎలాంటి పరీక్షలు అంటే కొంచెం సిల్లీగానే ఉంటాయి, కానీ ఆ పరీక్షల్లో బాబా ఎప్పుడు నాకు నేనున్నాను అని నిరూపించుకుంటా ఉంటాడు. అవేంటంటే నేను ఎప్పుడు బాబా గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు హారతి ఇస్తా ఉంటారు. నేను అనుకుంటాను నాకు ఇస్తే బాగుండు, నేను ఇస్తాను కదా బాబాకి హారతి అని నేను అలా అనుకుంటే ఉంటాను. ఒకరోజు గురువారం గుడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను అనుకున్నా బాబాయ్ వాళ్ళని హారతి నేను ఇవ్వాలి అని. ఆ పంతులు గారికి ఒక కాల్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఆయన ఏం చేశాడు, ఆయన చేతిలో ఉన్న హారతి నాకు ఇచ్చాడు. నువ్వు ఇస్తూ ఉండమ్మా, నేను మాట్లాడొస్తాను. ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏంటంటే వాహిని మేడం గారు చెప్పారు, ప్రతి నెల కొంత అమౌంట్ ఇస్తే సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తామని. నాకు అనిపించేది బాబా మందిరాల కన్నా సేవా కార్యక్రమాలకైతే బాగుంటుందని. కానీ ఆవిడ కరెక్ట్ గా నా మనసులో ఏముందో అదే చెప్పారు, సేవా కార్యక్రమాల తర్వాతే బాబా మందిరం అని. దానికి సంబంధించి నేను ప్రతి నెల 1116 ఇద్దామని ఇప్పుడే అనుకున్నాను, ఆవిడ చెప్పిన తర్వాతే అనుకున్నాను. కాబట్టి అలా చేస్తాను. నమస్కారం అండి, నేను విజయవాడ నుంచి వచ్చానండి. మాకు సాయి టీవీ అర్పణం పెట్టిన తర్వాత మాకు మా పాపకు మ్యారేజ్ కుదిరిందండి అమ్మటినే. మా పాపకు కూడా కడుపు నొప్పి వచ్చినప్పుడు కూడా బాబా గారి వల్ల కూడా అసలు అది అర్పణం చేసిన తర్వాత కూడా తగ్గిందండి. అది మా మిసెస్ కి డేట్ టైంలో కూడా ప్రాబ్లం వచ్చి కూడా చాలా ఇబ్బంది పడుతున్నా కూడా ఈ అర్పణం చేసిన తర్వాత బాగా కంట్రోల్ అయిందండి మాకు. అందుకని మాకు బాగా సాయి టీవీ, సాయి వాహిని గారు అన్న అనిల్ గారు మాకు అభిమానం అండి. ధన్యవాదాలండి. మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే ఐడియా ఉంది కదా మీ అందరికి. అంటే బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా నాకు ఈ ఇయర్ ఇల్లు కొనుక్కోవాలని ఉంది, ఈ ఇయర్ కార్ కొనుక్కోవాలని ఉంది, జాబ్ రావాలి, డబ్బులు రావాలి, పలాంది అడుగుతా ఉంటాం. బాబా కూడా తప్పకుండా మనకి ఆ టైం వచ్చినప్పుడు, మన అర్హత ఉన్నప్పుడు, మనకి ఏ ఇబ్బంది కలగకుండా ఉన్నప్పుడు తప్పకుండా ఇస్తారు. ఇవ్వరనే క్వశ్చనే లేదు, ఇస్తారు. కానీ ఇచ్చినప్పుడు ఇచ్చే ముందు మన అర్హత చూస్తారు కదా. అట్లనే నా సొంత బ్రదర్ ఒక కోరుకున్నారు, అది తీరట్లేదు. నేనన్నాను, సరే మా బ్రదర్ని అన్నాను, సరే ఒక పని చేయి, ఇట్లా కోరుకో అంటే సరే వాడు అట్లానే కోరుకున్నాడు. ఆ పని కాలేదండి. అంత మాత్రాన నేను అనుకున్నాను, నేను మా బ్రదర్కి చెప్పాను, చూడు శ్రవణ్, మనకి ఏదైనా మంచి జరగకుండా ఉంది అనుకో, పలాంది అడిగా నీకు వచ్చేసింది, తర్వాత దాంట్లో నువ్వు ఏదైనా నష్టపోయావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెసే నష్టపోయావు అనుకో, ఏమంటావు? ఈ శాంక్షన్ అయింది బిజినెస్, కానీ నేను బాబాని కోరుకున్నాను అది కాలేదు అంటావు. సో నీకు రవ్వంత నష్టం కలగకుండా ఉండేదట్టయితే బాబా నీకు ఇస్తారు. నువ్వు దానికోసం నువ్వు వరి పడొద్దు, నీకేది మంచి జరుగుతుందో అదే నీకు ఇస్తారు. సో ఇట్లాంటి కోరికలు అందరు భక్తులకు ఒక్కొక్క కోరిక ఉంటుంది. అలాంటి కోరికలు మనకు నెరవేరుతాయి. మనం కోరుకున్నప్పుడు అది దానికి అర్హత ఉంటే నెరవేరుతుంది. మనకి ఇబ్బంది కలగకుండా ఉంటేనే అది మనకు బాబా ఇస్తారు. అది మన భక్తులు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పాలనిపిస్తుంది నాకు ఈ విషయము. ఇంకోటి స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక పరమైంది, ఆ మార్గం చాలా వేరండి. మెటీరియలిస్టిక్ వరల్డ్ కి ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, జరిగింది ఇదంతా ఏదో కల్పితం కాదు. 2 రకాలు, ఒకటేమో స్పిరిచువల్ లైఫ్, ఒకటేమో మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే మన కోరికలు. సో స్పిరిచువల్ లైఫ్ లో మనం అది కంప్లీట్ గా డిఫరెంట్. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాయి టీవీనే తీసుకుందాం, మనం ఒక కోరిక కోరుకుంటాము, అది కొంచెం మనం కొంచెం ఇవ్వాలి. ఇప్పుడు మంత్లీ మేడం అన్నారు, మంత్లీ ఇవ్వండి. సో ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు ఇస్తారు. మనకు కావాలనుకున్నప్పుడు ఒక మంచి మన జీవితంలో జరగాలనుకున్నప్పుడు మీరు ఒకేసారి ఇచ్చి చూడండి,
ఎక్కడ ఇవ్వాలి? స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, పర్టికులర్ గా సాయి భక్తులకి సాయి వాళ్ళు కష్టపడుతున్నారండి. అనిల్ మేడము, సాయి వాహిని మేడం వాళ్ళు మన పైన ఇది ఆర్గనైజ్ చేయాలంటే, ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మన కుటుంబాలందరికీ తెలిసిందే. దానికి ఎగ్జాంపుల్ అంటే మనకేదన్నా మంచి జరగాలి అన్నప్పుడు మనం ఒక మంచి వేరే వాళ్ళ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కి చేసి చూడండి. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ ఇచ్చి చూడండి. మీ జీవితాల్లో తప్పకుండా మార్పు జరుగుతుంది. ఇది సృజన చెప్పింది కాదండి, బాబా చెప్పిందే. మీ సాయి సచ్చరిత్ర చదివితే మనసు పెట్టి గుండెతో చదివి చూడండి, తప్పకుండా సమాధానం బాబా ఇస్తారు మీ కోరికకు. రెండోది, ఎందుకు ఈ ఆర్గనైజేషన్ కి ఎందుకు ఇవ్వాలని నేను అంటున్నానంటే, ఒకసారి సాయి టీవీ హారతి సందర్భోచితం అనుకుంటా, హారతి ప్రోగ్రామ్ ఎప్పుడు మధ్యాహ్న హారతి వస్తుంది. నాకు అలవాటు. స్టార్ట్ అయిందంటే అక్కడ కూర్చొని చదువుతాను. స్టార్ట్ అయింది చదువుతున్నాను. టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా ఏదో, అది రావట్లేదు. సరే వేరే ఛానల్ పెట్టాను, దాంట్లో వస్తుంది కానీ కింద స్క్రోలింగ్స్. ఎన్ని స్క్రోలింగ్స్ అంటే ఇక మీరు హారతి తప్ప ఇటుపోతుంది కాన్సన్ట్రేషన్ అంతా. నాకు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇటుపోయి హారతి నేను చదవలేకపోతున్నాను. అప్పుడు నాకు అర్థమైందండి, ఒత్తి వాళ్ళ కమిట్మెంట్ ఎంత కమిట్మెంట్ అంటే, వాళ్ళు అనిల్ సార్, వాహిని మేడం గారు ఇద్దరు చాలా కమిట్ అయి ఉంటేనే ఇది చేయగలుగుతారండి. ఎంత కమిట్మెంట్! అవును, అడ్వర్టైజ్మెంట్స్ కి ఇచ్చుకుంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు వస్తుంది. మన కోసం ఆలోచించి, మన జీవితాల కోసం ఆలోచించి, మనకు ఏదో మంచి జరగాలి, కొన్ని లక్షల మంది సాయి భక్తులకి మంచి జరగాలని ఆలోచించి సాయి టీవీని పెట్టారు. మనకు చిత్తశుద్ధి ఉంటే కంపల్సరీ మనం కూడా అదే విధంగా ఆలోచించి మన సాయి టీవీని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సాయి భక్తులందరిది ఉంది. సాయి టీవీ మేము ఇది రెండోసారి ఈ వార్షికోత్సవంలో పాల్గొనడం. బంధువులు కూడా పెరిగారు. మనము పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరానికి చూసినట్టయితే సాయి టీవీ కార్యక్రమాలు చాలా పెరిగాయి. చాలా అంటే చాలా పెరిగాయి. పోయిన సంవత్సరం మనకు సచ్చరిత్ర పారాయణం మరాఠీలో, మళ్ళీ ఇక్కడికి వారిని తీసుకొచ్చి చెప్పడము, సాయి సచ్చరిత్ర మనకు సాయి టీవీ ద్వారా అందజేయడము, తర్వాత అక్కడ పటేల్ ఫంక్షన్ హాల్లో చాలా పెద్దవారిని గౌరవించడము, షిరిడిలోనే ఉన్నట్టు హారతులు అంటే హారతులు రోజు మనకు 4 హారతులు ఇస్తున్నారు లైవ్ లో. అది కాక మనకు శ్రీరామనవమి లాంటి పెద్ద పండుగలో ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ చేయడము, స్తవనమంజరి విశిష్టత, స్తవనమంజరి పారాయణం, అట్లాగే చాంద్పాటి వాళ్ళ ఊరు దూద్పేట్, అది దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రావడం, ఇలాంటివి అనేక కార్యక్రమాలు సాయి టీవీ పోయిన సంవత్సరం చేపట్టింది. అలాగే సచ్చరిత్ర మనో వికాసం కూడా 2018లో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మనకు సాయి వాహిని గారు కానీ, అనిల్ కుమార్ గారు కానీ కొత్తగా ప్రోగ్రామ్స్ అంటే రోజు పారాయణాలు అవి కాకుండా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే మనం కూడా చూస్తున్నాం సాయి టీవీని. మన సాయి టీవీ అంటే తార్నాక వాళ్ళదే కాదు, హైదరాబాద్ వాళ్ళదే కాదు, చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాలది. నాకు ఎంత అవుతుందో తెలియకపోవు. నేను ఇలాగ ఇప్పుడు అనిల్ కుమార్ గారు చెప్పినట్టు అక్కడ ఉండి అకౌంట్స్ అన్ని వాళ్ళకి వీళ్లకు నేనే ఇచ్చాను పోయినసారి. అంటే నా ఊహ ప్రకారం కనీసం ఇవాళ ప్రోగ్రాంకి 1 లక్ష రూపాయలు అవుతుంది. 1 లక్ష రూపాయలు మరి ఎక్కడి నుంచి? మనం అన్ని చూస్తున్నాము, సాయి టీవీ చూస్తున్నాం, ఆనందిస్తున్నాం. మరి ఈ ఆనందాన్ని అందరికీ పంచాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈ సంవత్సరము ఇప్పుడు ఇది మొదటి నెల కాబట్టి మనం అసలు మన ఏముంటుంది, మనం ఎంత చేయగలము అని చెప్పి అమౌంట్ ఒక 3 months 6 months వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు కూడా దాన్ని ప్రోగ్రామ్ చేయడానికి వారికి కూడా ఉంటుంది. వరాల సాయి అన్న ఉన్న టెంపుల్ మనకు నేనైతే చాలా గుళ్ళు చూశాను, ఎక్కడా లేదు. ఏదో సమర్థ సద్గురు అని లేకుంటే రకరకాల పేర్లు ఉంటాయి. వరాల సాయి మందిరం నిజంగా అది కట్టడం అనేది మన అదృష్టంగా భావించాలి. రకరకాల మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అవి కూడా మనం చూస్తున్నాము. చూసి ఆనందించడమే కాకుండా ఇంత
వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బాధ్యతలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ సాయి టీవీ మనకి 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ సాయి టీవీ వస్తుంది, సాయిబాబా వస్తున్నారని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ చాలా మందికి తెలియదు అది ఎట్లా నడుపుతుంది, ఎలా వస్తుంది. జనరల్ గా ఏంటంటే టీవీ నడుపుతున్నారంటే బిగ్ షాట్స్ అంటే మంచి కరోడుపతి నడుపుతున్నారు అనుకుంటారు. కానీ వాస్తవంగా అలాంటి స్థితి లేదు సాయి టీవీకి. వాళ్ళు కేవలం భక్తులను నమ్ముకొని సాయి టీవీని పెట్టారు. ఇంతమంది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కోట్ల మంది భక్తులు ఉన్నారు కదా, 11 రూపాయలు ఇస్తే చాలు సాయి టీవీ నడవదా అనుకున్నారు. కానీ సాయి టీవీకి వచ్చి వస్తుందని ఆనందించేవాళ్ళు కానీ అసలు ఆ మెసేజ్ కూడా వెళ్ళట్లేదు. ఫండ్స్ ఎలా వస్తున్నాయి అనేది కూడా మెసేజ్ కూడా నేను చెప్తున్నాను అనిల్ గారికి, ఆ మెసేజ్ కొంచెం పాస్ కావాలి. ఈచ్ అండ్ ఎవరీ కార్నర్ ఆఫ్ మినిమం దిస్ తెలుగు 2 స్టేట్స్. ఎందుకంటే వాళ్ళు కనీసం, నా యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక్క బాబు, కానీ ఫ్యామిలీ ఒక్క చిల్డ్రన్ తోనే సతమతమైపోతుంది ఎట్లా మనం కోపప్ కావాలని. అలాంటిది ఒక టీవీ నడపటం అంటే మీరే ఆలోచించండి అది ఎంత కష్టతరమైన పని. ఎందుకంటే ఇది మనం డైరెక్ట్ గా వాళ్ళు మనసు విప్పి అడగలేకపోతున్నారు. అనిల్ గారు, అరే సాయి టీవీకి ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని, అది మనం అర్థం చేసుకుని మన ఫ్రెండ్ సర్కిల్లో గాని మనకు తెలిసిన సాయి బంధువుల్ని పవిత్రుల దగ్గర మాత్రమే బాబా స్వీకరిస్తారు. సాయి భక్తులందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేసి సాయి టీవీని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఆర్తితో నేను ప్రార్థిస్తున్నాను. జై సాయిరాం. రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పారు ఇప్పుడే, వారు చాలా సందర్భాల్లో అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు. ఒకసారి అడిగారు కూడా, ఏం సార్ ఇక్కడ వచ్చిన డబ్బులు ఇక్కడే అందరికి పనిచేసి వెళ్ళిపోతున్నారు, సాయి టీవీ ఎట్లా అని చెప్పి. సార్ మా ఎందుకో మరి సాయిబాబాని చాలా గొప్ప స్థాయిలో ఊహించుకుంటారు, సాయి టీవీని ఎందుకో చాలా చిన్న స్థాయిలో ఊహించుకుంటారు సార్. మా చేతి నుంచి పడకపోతే చాలు, ఇక్కడ వచ్చిన ఇక్కడికి అడ్జస్ట్మెంట్ అయితే చాలు అనుకుంటాం. అటువంటిది ఈరోజు అంటే బాబా ఒక పాఠం అన్నమాట, ఒక మంచి పనిని ఇంకా మనం చేస్తూ ఉంటే. రామకృష్ణ ప్రసాద్ గారు అడిగారు, ఎలా నడుస్తుంది సాయి టీవీ అని చెప్పి. చాలా మందికి ఒక ప్రశ్నే ఇది, ఎలా నడుస్తుందంటే ఏమీ చూసుకోకుండా, ఏమీ ఆలోచించకుండా మనం ముందు బాబా కోసం మనం ముందెళ్దాం, ముందు మనం ఒక అడిగేద్దాం అన్నప్పుడు, నిజంగా చెప్తున్న ప్రసాద్ గారు, ఒక పని అనుకొని ముందుకెళ్ళినప్పుడు, ఈరోజు హారతుల ఉత్సవం కావచ్చు, ఏమీ లేకుండా సరే హాలుకు ఫస్ట్ ఒక 10,000 అయితే మనం అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ 10,000 ఏదో రకంగా అడ్జస్ట్ చేసి ఇస్తాం, దానికి కావాల్సిందల్లా మళ్ళా బాబా సమకూర్చుకుంటాడు. హారతుల ఉత్సవం రోజు ఎంత ఖర్చు పెడతామో సార్ అంత ఖచ్చితంగా వస్తుంది ఏదో రూపంలో, డివోటీస్ రెస్పాండ్ అవుతారు. మరి వాట్ నెక్స్ట్? ఛానల్ నడిపియాలి, అనేక రకాలైనటువంటి ఫీజెస్ ఉంటాయి, రకరకాల ఉంటాయి. ఎట్లా అన్నప్పుడు, అంటే నాకున్నటువంటి అనుభవం, నేను ఇక్కడ నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, ఆయన కోసం ఇంత మంచి ఉత్సవం చేశాం కదా, కొంచెం కష్టమే కావచ్చు, ఒకటేసారి ₹1,00,000 వచ్చి పడకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో మేము కట్టాల్సినటువంటి దానికి ఏదో ఒక రూపంలో మళ్ళీ ఆయన సృష్టిస్తాడు. ఆ ఒక్క విశ్వాసంతో సాయి టీవీ ముందుకెళ్తుంది. కాబట్టి ఆ విశ్వాసము ఏ స్థాయిలో అంటే, మేము మొదటి నుంచి చూస్తున్నాం. ఫస్ట్ ఇయర్లో ఒక లైక్ మైండెడ్ పీపుల్ 10 మందే ఉండేవాళ్ళు, 2వ సంవత్సరంకి వచ్చేసరికి ఒక 100 మంది అయ్యారు, ఈరోజు 3వ సంవత్సరంకి వచ్చేసరికి ఒక 200 మంది అయ్యారు. అంటే దీన్ని 2 రకాలుగా మేము పోల్చి చూసుకుంటాం. మా సాటిస్ఫాక్షన్ కోసము ప్రసాద్ గారు అన్నట్టు కోట్లాది మంది సాయి భక్తులు ఉండరు, ఇంటికి 11 రూపాయలు ఇస్తే నిజంగా ఛానల్ చాలా అత్యద్భుతంగా నడపొచ్చు, 11 రూపాయలతో అత్యద్భుతంగా నడపొచ్చు. కానీ అర్థం చేసుకునేటువంటి మనుషులు లక్షల మంది ఉన్నప్పటికీ, ఆ లక్షల మందిలో 99,990 మంది అర్థం చేసుకోకున్నా పర్వాలేదు, ఆ 10 మంది అర్థం చేసుకున్నారే, వారు మా పట్ల చూపుతున్నటువంటి ఒక మమ్మల్ని అభినందిస్తూ మా వెన్ను తడుతున్నారే, అది మాత్రమే మాకు బలం. మిగతా వాళ్ళ గురించి 99,990 మంది గురించి మేము ఆలోచించాం. మాకు కావాల్సింది ఆ 10 మందే. ఆ 10 మంది కాస్త, ఎందుకంటే బాబానే చెప్తాడు, బాబా చెప్పినటువంటి శ్రద్ధ, ఓర్పు మాకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంత శ్రద్ధతోటి ఉన్నాము, అంత ఓర్పుతోటి. ఆ ఓర్పు కూడా
చాలా సందర్భాల్లో నాకు ఈ దీంట్లో వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, చాలా మంది మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఓర్చుకుంటాం. ఎట్లా ఓర్చుకుంటామంటే, అయ్యో నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, అయ్యో నేను నాకు మాత్రమే ఇది ఎందుకు అనుకుంటూ బాధపడుతూ ఆ ఓర్పును ఓర్చుకుంటాం. కానీ ఇక్కడ 3 ఏళ్లలో మాకు నేర్పింది ఏంటంటే, బాబా సంతోషంగా ఉంటూ ఓర్పుగా ఉండడం. బాబా ఎందుకు ఇచ్చావు నాకు ఈ బాధ్యత, నేను పలానా వాడు వచ్చి నన్ను చెక్ రెడీ చేయమంటుంటే డబ్బులు లేవే అని చెప్పి ఏ క్షణము ఏ రోజు మేము అనుకోలేదు. అందుకనే బాబా మేము సంతోషంతో కూడినటువంటి ఓర్పుతోటి ఉన్నాం కాబట్టి, ఎందుకంటే భవిష్యత్తులో ఇదంతా కూడా బాబా మార్గంలో అందరికి ఒక చక్కటి పాఠం కావాలి, చక్కటి అనుభవం. ఎందుకంటే మనకి ఏదన్నా వస్తే చాలా మంది కృంగిపోతాం. మన ఒక జీవితంలో ఒక సంసారాన్ని నడపడం కోసమే ప్రసాద్ గారు చెప్పినట్టు మనం ఎంతో రకాలుగా యాతనలు పడుతూ ఉంటాం. కానీ ఒక వ్యవస్థను నడిపేటువంటి దాన్ని బాబా నిజంగా మాకు ఒక పాఠాన్ని నేర్పుతూ అనేక వ్యవస్థలకు ఈ వ్యవస్థ ద్వారా పాఠం నేర్పాలి.